కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు చేస్తున్నారు. తెలంగాణ గేయాన్ని కూడా మార్చారు. అలాగే టీఎస్ని తీసేసి టీజీగా మార్చారు. దీని వెనుక కారణం ఏమన్నా ఉందా? అంటే సంస్థాగతంగా మొత్తం ప్రతిదీ చాలా ఈయన జల్లెల పడడం వెనుక వ్యూహమా? ఇరు పొరుగు రాష్ట్రాల్లో చూడండి. కే అంటే కర్ణాటక, కేరళ అంటే కేఎల్, అవును, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. సో ఇలా ఉంటాయన్నమాట. ఈ ఏం చేసిందంటే ఈయన టీఆర్ఎస్ కలిసి వచ్చినట్టు తిక్క ఉంది కదా. గతంలో ఈయనని దుబాయ్ శేఖర్ అనేది, కేసీఆర్ని దుబాయ్ శేఖర్ అనేది, అచ్చా ఇప్పుడు తిక్కశేఖరుడు. అచ్చా టీఎస్ అంటే తిక్కశేఖర్ అనమాట. ఓకే, ఆ తిక్కశేఖర్ పేరు కలిసి వస్తుందని చెప్పేసి ఆ టీఎస్ పెట్టిండు. అచ్చా ఇక మనోడు వచ్చి దాన్ని పీక్ పడేసిండు తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ అనేది టీజీ అనేది ఉద్యమం సమయంలో ఎవరు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి పబ్లిక్ ఉద్యమకారులు పైన పడతారని చెప్పేసి ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా టీజీఎన్ నంబర్ ప్లేట్ల పైన టీజీఎన్ రాసుకుని వచ్చేవాళ్ళు. అవును. అదే కాకుండా చాలామంది విద్యార్థులు తమ ఛాతీల పైన టీజీఎన్ రాసుకున్నారు. అవును. పచ్చబొట్లు పొడిపించుకున్నారు. అవును. పొడిపించుకున్న తర్వాత ఆ యొక్క యాంగిల్లో కేసీఆర్ తెలుసు ఈ విషయం అంతా. అది చేస్తే వీళ్ళందరూ ఎలాబొరేట్ అవుతారు. సో వాళ్ళని ఎలాబొరేట్ చేయొద్దు. తెలంగాణ అంటే నాతోటే పుట్టింది, మొత్తం నేనే సృష్టించిన, నేనే విశ్వకర్మలాగా తెలంగాణ నేనే పుట్టించిన, మొత్తం తెలంగాణ రూపకల్పన నేనే చేసిన, నాకు ముందు ఏమి లేదన్నట్టు సృష్టించడానికి పోయింది. ప్రతి దాంట్లో తన మార్పు ఉండాలని ఆలోచించిండు. అవును. అదేవిధంగా ఈ తిక్కశేఖర్ పేరు కూడా కలిసి వస్తుంది కాబట్టి అదే ఈ తిక్కశేఖర్, అందుకే తిక్కశేఖర్ అంటున్నా కదా. దుబాయ్ శేఖర్ పోయి తిక్కశేఖర్ అయ్యాడు. ఆ తిక్కశేఖర్ అని టీఎస్ పెట్టిండు. ఓకే. ఈ టీజీ అనేది తెలంగాణ ఉద్యమకారుల నోట్లోంచి వచ్చింది అప్పుడు. అవును. ఇది 100% న్యాయం చేసినట్టు అవుతుంది. ఉద్యమకారుల మనోభావాల్లో కొద్దిగా న్యాయం చేసినట్టు అవుతుంది. ఇది చూడండి, ఒక అందశ్రీ గారు తెలంగాణ గేయాన్ని, తెలంగాణ అఫీషియల్ సాంగ్, ఓకే, జయ జయ హే తెలంగాణ గేయం రాసిన అతను. దాన్ని ఉద్యమ సమయంలో ఇదే తిక్కశేఖర్ ఈ గేయాన్ని నేను జాతీయ మనం తెలంగాణ అఫీషియల్ సాంగ్ చేస్తాను, అఫీషియల్గా గీతం చేస్తా అని చెప్పేసి ఈ యొక్క గీతానికి నేను న్యాయం చేకూరుస్తా అని చెప్పేసి అనేక సందర్భాల్లో అది పాడించుకున్న సందర్భాలు మనం చూసాం. అవును. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క జయ జయ హే తెలంగాణ గీతాన్ని మన తెలంగాణ యొక్క రాష్ట్రీయ గీతంగా డిక్లేర్ చేయమని చెప్తే అది రాసిన కవి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఆయన్ని పొగడ్డం ఇష్టం లేక ఈ యొక్క ఈ యొక్క దుర్మార్గుడు దుర్యోధన దుశ్శాసన మనోబుద్ధితోటి పరిపాలించినటువంటి ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క తిక్కశేఖర్ ఆ యొక్క గీతంలో ఇంకా చేర్పులు మార్పులు చేసే అవసరం ఉంది. ఆ తర్వాత నేను చెప్తానని చెప్పి దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. ఓకే. మళ్ళీ దాన్ని ఊసు కూడా ఎత్తలేదు అసెంబ్లీలో. అసెంబ్లీ జరుగుతూనే కదా. అవును. అసెంబ్లీ జరుగుతూనే కదా. 2 రోజులు సంతాప తీర్మానం, ఆ తర్వాత 2వ రోజు 3వ రోజు బంద్. 10 రోజులు కంటిన్యూగా అసెంబ్లీ జరిగింది. దళితుడు రాశాడు కాబట్టి ఆయన్ని ఆ గీతాన్ని వాడుకోలేదు. ఈ దొరతనం ఈ దళితుల పట్ల, గిరిజనుల పట్ల, బీసీల పట్ల ఈయనకి ఉన్నటువంటి అక్కస్సు. అవును. మైనార్టీల పట్ల, మణికొండ జాగీర్ మొత్తం 1,00,000 కోట్ల ప్రాపర్టీ ఇవన్నీ ఈ యొక్క అక్కస్సు, ఈ దొరతనం అనేది మళ్ళీ ఈ యొక్క ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం, బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి అన్యాయం కంటే కూడా ఈ 10 సంవత్సరాల్లో ఈ యొక్క తిక్కశేఖర్ పరిపాలనలో తెలంగాణ అంత మోసపోయింది. ఇది వాస్తవం. ఓకే. అట్టడుగు వర్గాలని ఇంకా అనగదొక్కాలని చెప్పేసి అట్టడుగు వర్గాలను మోసం చేశాడు. ఈరోజు తెలంగాణ ప్రజలు చూడండి, ఫస్ట్ మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంటింటిగా ఉద్యోగం అన్నాడు. అన్నాడా లేదా? అన్న తర్వాత ఇదే బట్టే వాస్ మన అసెంబ్లీలో 7 వస్తాయి అధ్యక్ష, ఇంటింటికి ఉద్యోగం సాధ్యమేనా, నేను 7 చెప్పినా చెప్పుడు నాకు అంటాడు. అరే సిగ్గున్న అదరాబాయ్ నీకు? అంత కాన్ఫిడెన్స్గా చెప్పడమే అది గ్రేట్. అంటే ఆయనకు వచ్చిన విద్య ఏంటంటే అబద్ధాన్ని కూడా నిజంగా చెప్తాడు అనమాట. కాన్ఫిడెన్స్గా చెప్పడం అట్లా. నువ్వు మనుషుల్ని మోసం చేయడంలో మోసగాడు. ఆ మోసగాడు మాటలతోటి తెలంగాణ ప్రజలు 2 సార్లు మోసపోయారు, 3వ సారి మోసపోలేదు. నీ కట్టి పెట్టిన మొత్తం నీ మాటలన్నీ సాలరాబాయ్ అని చెప్పేసి ఇంటికి పంపించారు. అది జరిగిన వాస్తవం. సో టీజీ అనేది అది కరెక్టే.
కాకపోతే ప్రజలు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వెహికల్స్ అట్లే కొనసాగించి కొత్తగా వచ్చే వెహికల్స్కి మాత్రం టీజీ రిజిస్ట్రేషన్ చేస్తే అది కంటిన్యూగా ప్రాబ్లం లేదు. ఎవరైనా టీజీ వాళ్ళంతా వాళ్ళు మార్చుకుంటే ప్రాబ్లం లేదు. ఉన్నటువంటి వెహికల్స్ లక్షలాది వెహికల్స్ మళ్ళీ ఆర్టీ ఆఫీస్కి పోయి మళ్ళీ ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో నెంబర్ ప్లేట్ టీజీ తీసుకోవాలంటే మళ్ళీ అక్కడ ఏజెంట్లు పుట్టుకొస్తారు. మళ్ళీ అక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లంచగొండలందరూ కూడా చేతులు తడిపినట్టు అవుతుంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వెహికల్స్కి మాత్రం టీజీ పెట్టి పాత వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే మార్చుకోమని చెప్పేస్తే సరిపోతుంది. ఆ నంబర్ ఒకటి టీజీ అని పెట్టుకుంటే ఇస్తాను ఒక అల్ఫాబెట్ అంతే, అంతే. మిగతా రిజిస్టర్ అంతా అట్లాగే ఉంటుంది కాబట్టి వాళ్ళంతా వాళ్ళే మీరే మార్చుకోమని చెప్తే సరిపోతుంది. కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం వాళ్ళే డైరెక్ట్ మార్చితే సరిపోతుంది. సో ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. లేకుంటే మళ్ళీ ఆర్టీ ఆఫీసుల కింద ఒకసారి రిజిస్ట్రేషన్కి వెళ్ళాలంటే కూడా 3-4 రోజులు ఆఫీస్ చుట్టూ తిరగాల. ఓకే, ఇది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటికే ట్రాఫిక్ జామ్లతోటి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అయిపోయింది. 10 నిమిషాల పనికి 2 గంటల ముందు బయలుదేరవలసి వస్తుంది. ఈరోజు ట్రాఫిక్ నియంత్రణ అనేది మొత్తం అది అడ్డగోలుగా అయిపోయింది, ఇక్కడ నియంత్రణ లేకుండా పోయింది. సో దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు జరుగుతాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పినట్టు కొత్త వెహికల్స్కి మాత్రం టీజీ పెట్టి పాతవి ఎవరు వెహికల్ ఓనర్స్ వాళ్ళే మార్చుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ప్రజలకు సమస్య లేకుండా పోతుంది.